ప్రభుత్వ అధికారులు ఏ విధంగా ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారో, ఎన్నికల అధికారులు వైసీపీకి ఏ విధంగా తొత్తులుగా వ్యవహరిస్తున్నారో వాటికి సంబంధించిన వివరాలు లేఖలో పొందుపరిచి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారు మరియు జనసేన నాయకులతో కలిసి విజయవాడలో ఎలక్షన్ కమిషనర్కు వినతి పత్రం అందజేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి వర్యులు శ్రీ కెఎస్ జవహర్ గారు. ఈ సందర్భంగా జవహర్ గారు మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా తప్పుడు చర్యలకు పాల్పడిన అధికారులపై ఎలక్షన్ కమిషనర్ తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు. ఎన్నికల అధికారులు ఏ విధంగా వైకాపాకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారో ఆ విషయాలన్నీ కూడా ఎలక్షన్ కమిషనర్కి ఇవ్వడం జరిగింది. తప్పకుండా చర్యలు తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఎక్కువగా ఐఏఎస్ ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరించడం, ముఖ్యంగా రాణా ఏదైతే సిపి ఉన్నాడో ఆయన నేరుగా, ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్లే సమయంలో ఏదైతే ఆయన శిక్ష పడిందని చెప్పడంతోనే ఆయన కంగ్రాచులేషన్స్ నా ముందే చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఏ విధంగా ఇక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఏ విధంగా నిష్పక్షపాతంగా ఉంటారనేది అనుమానంగా ఉంది. అలాంటి అధికారులందరినీ కూడా బదిలీ చేయాలి. ఇప్పుడు వాసుదేవరెడ్డి గారిని ఎవరినో బదిలీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఎలాంటి వాళ్ళని కూడా బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయం ఎన్నికల అధికారికి చెప్పాం. తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆశిస్తాం.